అందరికీ నమస్కారము. వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో మిగిలిన దోసపిండితో బోండాలు చాలా టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ బోండాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్పు దోసపిండి వేసుకోవాలి. ఈ పిండిలో సాల్ట్ కానీ వంట సోడా కానీ ఏమీ కలపలేదు. ఈ దోసపిండిని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. మీరు రెడీమేడ్గా కొనుకొచ్చుకున్న దోసపిండితో అయినా చేసుకోవచ్చు. తర్వాత సేమ్ కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తానికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. అంటే మనం బజ్జీలకి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు పిండి అనేది ఉండలు కట్టినట్టుగా ఉంటుంది. ఉండలు లేకుండా చేతితో బాగా నలుపుకుంటూ మంచిగా కలుపుకోవాలి. పిండి ఉండలు ఏమీ లేకుండా తగినన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని బజ్జీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటామో బోండాలు అంత ఫఫీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. పిండిలో పొడి పిండి ఉండలు ఉంటే మనము బోండాలను నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు బోండాలు పేలుతాయి. అలా కాకుండా ఉండాలి అంటే పిండిని ఫస్ట్ బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా సాఫ్ట్గా బజ్జీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోనికి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తరువాత 4-5 కొమ్మలు తోటకూరని శుభ్రంగా కడిగి సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకోండి. తోటకూరకి బదులుగా పాలకూర కూడా వేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఎక్కువ పలుచగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇంతకంటే పిండి పల్చగా అనిపిస్తే 1-2 స్పూన్లు గోధుమ పిండి వేసుకొని కలుపుకోండి. మరీ గట్టిగా అనిపిస్తే 1-2 స్పూన్లు నీళ్లు వేసుకొని కలుపుకోండి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడి అయ్యేలోపు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. 1/2 టీ స్పూన్లో సగము వంట సోడా వేసుకోవాలి. నూనె వంట సోడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. మనము బోండాలని ఎప్పుడైతే నూనెలో ఫ్రై చేసుకోవాలి అనుకుంటామో అప్పుడు మాత్రమే ఈ నూనె వంట సోడా అనేది పిండిలో వేసుకొని కలుపుకొని బోండాలు వేసుకోవాలి. ఇక్కడ నేను అప్పటికప్పుడు బోండాలు చేస్తున్నాను కాబట్టి పిండిని 10 నిమిషాలు మాత్రమే పక్కకు పెట్టి ఆ తర్వాత బోండాలు వేసుకుంటున్నాను. మీకు టైం ఉంటే ఈ పిండిని 2 లేదా 3 గంటల వరకైనా పక్కకు పెట్టి పిండిని చక్కగా నానబెట్టుకొని ఆ తర్వాత బోండాలు వేసుకోవచ్చు. పిండిలో నూనె వంట సోడా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు చేతిని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకుంటూ నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నూనె కూడా బాగా వేడి అయింది. నూనె వేడి అయిందో లేదో తెలుసుకోవాలి అంటే కొంచెం పిండిని తీసుకొని నూనెలో వేసుకొని చూడండి. పిండి ఇలా నూనెలో వేసిన వెంటనే పైకి పొంగుతూ రావాలి. ఇలా వచ్చిందంటే నూనె కరెక్ట్గా వేడి అయినట్టు. నూనె బాగా వేడి అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని బోండాల్లాగా నూనెలోనికి వేసుకోవాలి. నూనెలో పిండిని వెంటనే వేయకుండా ఒకటి వేసిన తర్వాత అది పైకి పొంగుతూ వస్తుంది కదా, అలా పైకి పొంగుతూ వచ్చిన తర్వాత మరొకటి వేసుకోవాలి. ఇలా నూనెకు సరిపడినన్ని బోండాలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బోండాలు అన్ని వైపులా సమానంగా బాగా ఫ్రై అవ్వాలి అంటే బోండాలని గరిటెతో ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల పచ్చి పిండిలాగా లేకుండా లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని ప్లేట్లోనికి వేసుకోవాలి.
ఈ బోండాల్లోనికి ఇక్కడ నేను టమాటా చట్నీ చేశాను. ఏ చట్నీతో తిన్నా కూడా ఈ బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి.